దృష్టాంతరం ఏమంటే ఈ స్కూల్లో చదివిన వారు కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పోయినారు. ఉద్యోగాలు పోయినాక మొన్న ఏందో టెస్ట్ పెడితే ఎవరు ఫస్ట్ వచ్చే వాళ్ళకి డొనేషన్ ఇచ్చాం సార్ అన్నారట. అది ఎంతో 10,000, 15,000, 20,000. మరి ఆ అబ్బాయికి ఈ స్కూల్కు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు డొనేషన్ ఇవ్వాలనే అభిప్రాయం ఎందుకు ఏర్పడేదంటే ఈ స్కూల్లో ఏం చదివినాడో ఆ స్టాండర్డ్ అయితే తను ఉన్నత స్థితి తీసుకుపోయింది. ఉన్నత స్థితి తీసుకుపోయిన తర్వాత తనకు లోగా కోరిక కలిగినది. ఇప్పుడు సాధారణంగా 10,000 దోగా ఉన్న జోయిలో ఉంటే రూపాయి ఇసిరి పారేసే వాళ్ళు ఎవరు లేరు. అయ్యా బిషం చేసి అని ₹1 బిషం అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. మరి అంత వాళ్ళు జీతం తీసుకుంటే స్కూల్ వచ్చినాడు, స్కూల్లో చదివినాడు, ఎలవెళ్ళిపోయినాడు. ఆయన స్కూల్తో పనే ఉంది. అయినా తన సంపాదనలో కొంత తీసి ఈ స్కూల్కు డొనేషన్ చేస్తానని అనడంలో ఈ స్కూల్ యొక్క ఉన్నత స్థితి ఏమిటో మనందరం ఆలోచన చేయాలి. ఇది ప్రాక్టికల్ వరకు ఇట్లా చేసేటండి. ఒకవేళ ఎంతోమంది చెప్పినా కూడా ఈ ప్రాక్టికల్కు మనం ఆధారపడి